అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈరోజు సండే రోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. అంటే నైట్ వచ్చాను, మార్నింగ్ అయితే ఇప్పుడు మీకు ఏం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. రాత్రి అన్నం కొంచెం మిగిలిపోయి ఉంది, అయితే ఇంట్లో పని అంతా చేసుకొని ఒక రెసిపీ అయితే చూపిస్తాను మీకు. అది ఒకసారి ట్రై చేయండి, నేను కూడా ట్రై చేసే మీకు చూపిస్తున్నాను. హాయ్ చెప్పు. హాయ్. ఇంకా ఇప్పుడైతే అన్నం తాలింపు అయితే చూపిస్తానండి. మీకు చెప్పా కదా రైస్తో ఒక రెసిపీ అయితే చూపిస్తానండి. ఇంకా నైట్ అన్నం అయితే మిగిలిపోయింది, ఇంకా అందుకని ఇప్పుడు తాలింపు చేసి మీకు చూపిస్తాను. 2 ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే వేరుశనగకాయలు, ఒక ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇప్పుడు అన్నీ ఇవి కట్ చేసుకున్నాం. నీకు కట్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడి చేసుకున్నాము. దీంట్లోనే ఇదిగోండి శనక్కాయలు అయితే వేస్తున్నాను, వేరుశనక్కాయలు. ఇదిగోండి పల్లీలు అయితే ఫ్రై చేసేసుకున్నాం. దీనికి రకరకాల పేర్లు ఉంటాయి, పల్లీలు, శనక్కాయలు, వేరుశనగగుళ్ళు, ఇంకా ఇవన్నీ పేర్లు ఉంటాయి కదా. నాకైతే వేరుశనక్కాయలు అనే తెలుసు, ఎక్కువ ఆ పేరుతోనే పిలుస్తాను. ఇంక ఇదిగోండి వేరుశనక్కాయలు అయితే ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం తాలింపులు అయితే వేసుకున్నాం, కొంచెం ఎక్కువేం అవసరం లేదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం, ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఫ్రై అవుతూ ఉంటాయి కదా, మనం ఈ లోపల ఇవి అయితే దంచేసుకుందాం. ఇదిగోండి చిన్నపాయలు. కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇంకా రాత్రి అన్నం మిగిలిందని చెప్పా కదండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ముద్దకు కాకుండా ఇలా మనకి విడివిడిగా వచ్చా. బాగా ఫ్రై అవ్వాలండి. రైస్ అయితే పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకుందాం. రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపేసుకోవాలి. ఒక్కదాని వల్ల అవ్వట్లేదు, మొత్తం కలిపేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం కారం, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే మా అమ్మమ్మకి కారం ఎక్కువ ఉంటే చాలా ఇష్టం నాలాగా. నాకు మా అమ్మమ్మకి కారం ఎక్కువ ఉంటే ఇష్టం అండి, అందుకని మాకు సరిపడా కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేయాలి, కొంచెం ధనియాల పొడి, అలాగే వేరుశనగగుళ్ళు బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీర లాస్ట్లో. తాలింపు అన్నం అయితే రెడీ, ఫినిష్ అయిపోయింది. చూసారు కదా అన్నం తాలింపు ఎలా అయిపోయిందో, వెంటనే సింపుల్ రైస్ తాలింపు ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మకి టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. సూపర్ ఉంది నిజంగా. బాగుందా?
టేస్ట్ నిజంగా చాలా బాగుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఎక్కువ గరం మసాలా ఏం లేవండి. పిల్లలకి కాలేజీ కానీ, స్కూల్స్ కానీ వెళ్ళే వాళ్ళకి ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ అయినా చేసుకోవచ్చు. కాదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.